ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తా. ఆమె ఎవరనేది మీరు ఎవరైనా గుర్తుపడితే కామెంట్ చేయండి. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్గా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్. అలాగని పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఏపీకి చెందిన ఈ తెలుగు అమ్మాయి బ్యాచులర్ డిగ్రీ వరకు ఇక్కడే చదువుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్ళి మాస్టర్స్ కూడా పూర్తి చేసింది. కొద్ది రోజుల పాటు జాబ్ కూడా చేసింది. దీంతో ఆ అమ్మాయి ఇంకా పెద్ద పెద్ద జాబులు చేస్తుందని, ఆస్ట్రేలియాలో స్థిరపడిపోతుందని చాలామంది భావించారు. అయితే నటనపై మక్కువతో తిరిగి ఇండియాకు వచ్చేసింది. హైదరాబాద్లో తన సోదరు దగ్గర ఉంటూనే మోడల్గా పనిచేసింది. అలాగే సినిమా ఆడిషన్స్కు హాజరైంది. ఇదే క్రమంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఓ మూవీలో హీరోయిన్గా ఎంపికైంది. అయితే ఈ మూవీ ఆడియన్స్ను నిరాశపరిచింది. కానీ ఈ హీరోయిన్ మాత్రం బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే తన మొదటి మూవీలో హీరోగా నటించిన అబ్బాయితోనే ప్రేమలో పడింది ఈ అందాల తార. ఇరు కుటుంబ సభ్యులు అనుమతితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వరలోనే వైవాహిక బంధంలోకి కూడా అడుగు పెట్టనున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరా అని అనుకుంటున్నారా? ఇంకెవరో కాదు, మన భైరవం హీరో నారా రోహిత్కు కాబోయే భార్య నటి శ్రీలీల. నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 మూవీలో హీరోయిన్గా నటించింది శ్రీలీల. ఈ సినిమా షూటింగ్లోనే ఇద్దరి మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇరు పెద్దలు కూడా వీరి ప్రేమకు ఆశీర్వాదం తెలపడంతో గత ఏడాది అక్టోబర్లో అతిరథ మహారథుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఫ్యామిలీస్తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. కాగా ఈ మధ్యనే నారా రోహిత్ తండ్రి కన్నుమూశారు. ఆ బాధను అధిగమించి భైరవం సినిమా షూటింగ్ పూర్తి చేశాడు హీరో. త్వరలోనే శ్రీలీలతో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియోపై కామెంట్ చేయండి.